మనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు పెద్దపీట వేస్తలేదంటారా? ఏం చెప్తారు? ఈ దీక్ష దేనికోసం చేస్తాం? ఈ దీక్ష ముఖ్యంగా మున్నూరు కాపుల ఆత్మగౌరవ సభ నిరసనగా ఏమిటంటే మా వరకు మున్నూరు కాపులు రాష్ట్ర జనాభాలో 18%గా సర్వేలో తేలడం జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది మున్నూరు కాపు సంఖ్యాబలం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం తామస లెక్కల 18%గా పరిగణించబడింది. అలాంటి 18 జనాభాలో 18% ఉన్న మున్నూరు కాపులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టసభల్లో కానీ ఇప్పుడున్న మంత్రివర్గ సభలో ఒక్క మంత్రి కూడా పదవి ఇవ్వలేదు ఇప్పటివరకు గవర్నమెంట్. అలాగే మాకు ప్రత్యేకమైన మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఇదివరకు ఎలాంటి ఏర్పాటు చేయడం లేదు, ఎలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం లేదు. అలాగే చేసిన కార్పొరేషన్ కూడా ఎలాంటి నిధులు కానీ విధులు కానీ ఇదివరకు ఎలాంటివి కల్పించలేదు. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ని ఒకటే కోరుచున్నాను, ఈ రాష్ట్ర జనాభాలో 18% ఉన్న జనాభాను మీరు వారిని గుర్తించి వారికి తగిన కార్పొరేషనే కానీ చట్టసభలో ప్రాతినిధ్యమే కానీ మంత్రిమండలిలో అవకాశం కానీ కల్పించాలని ముఖ్యంగా గవర్నమెంట్ను కోరుచున్నాను. మున్నూరు కాపు వెనక వేరే పార్టీలను నడిపిస్తూ ఉన్నాయా? దీక్షలు చేపడతా ఉన్నారు. మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది అంటున్నారు, బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు. సో ఏం చెప్తారు? అలాంటిది ఏ పార్టీ మా వెనకాల లేదు. మేము ఎందుకంటే ఇదివరకే చాలా వెనుకబడి ఉన్నాము. ఎన్నో సంఘాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేకంగా ప్రణాళికలు ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యేకమైన కార్పొరేషన్లో నిధులు కేటాయించారు. అలాంటిది మాకు ఇవరకు జనాభాలో ఎక్కువ శాతం ఉన్న మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు, అలాగే ఎలాంటి కార్పొరేషన్ లేదు. కాబట్టే మేము ఇంతకాలం వేచి చూసినాం. ఇప్పుడు మాత్రం వేచి చూసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా హక్కులకై పోరాటం చేస్తాం. అవసరమైతే గవర్నమెంట్తో రాజీకైనా పోరాటకైనా దేనికైనా సిద్ధమైన హెచ్చరిస్తున్నాం. మీకు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలి. ఇప్పటికైనా మీరు గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా మా వాటా మాకు నిధులు కానీ నియామకాలు కానీ చేపట్టాలని ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను. చేసిందంట కులగణన చేసి అందరు లెక్కలు తెలిసినాము. సో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము చేస్తా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కులగణన చేశాము అంటున్నారు. కానీ అది లెక్కలు మొత్తం తప్పుల తరగా పరిగణించబడుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్న కులను ఎక్కువ చూపించారు, ఎక్కువ కులను తక్కువ చూపించారు. అది అన్ని సర్వే బయటపడింది. మళ్ళీ తిరిగి అందుకోసం కదా ముఖ్యమంత్రి గారు తిరిగి సర్వే చేపడతామని చెప్పిండు. ఆ సర్వే తిరిగి చేపడతామన్న ఉద్దేశం ఏంటంటే తప్పుల తడక అయింది కాబట్టి చేపడతామంటున్నారు. ముఖ్యంగా మా బీసీల జనాభా కూడా తక్కువ చూపించి ఓసీలు తక్కువ ఉన్న జనాభాను ఎక్కువ చూపించారు. కాబట్టి అన్ని సంఘాలు డిమాండ్ చేసి పోరాటానికి సిద్ధమైన తర్వాతనే ముఖ్యమంత్రి గారు తిరిగి మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పారు. కాబట్టి మేము హక్కులకే ఖచ్చితంగా పోరాడుతున్నాం. ఏం కావాలి బీసీలకి? ఏం చట్టబద్ధత కల్పిస్తుంది? బీసీలకు మాకు రాజ్యాధికారం కావాలి. ఇప్పటి వరకు బీసీ బిడ్డకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. అలాగే ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోగా మాకు ఎలాంటి హక్కులు కల్పించలేదు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మా వెనుకబడ్డ కులాలు అట్లాంటిది కార్పొరేషన్ ఏర్పడిచి ముందు తీసుకెళ్ళారు. అలాంటి దేశ జనాభాలోనే బీసీలు ఎక్కువ ఉన్న జనాభాలకు మాకు ఎలాంటి హక్కులు కల్పించలేదు ఇది గవర్నమెంట్. అందుకోసమే ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇప్పుడే కాదు, ఇక నుండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో నిరసనగా ప్రభుత్వం తెలియజేసి మా హక్కులకే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాను తెలియజేస్తున్నాను. మా బుధారి సత్యనారాయణ పటేల్, మంత్రి మండలాధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం మంత్రి మండలాధ్యక్షుడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి కాడ మున్నూరు కాపు అంటేనే చిన్న చూపు చూస్తారు. కానీ మండలంలో మన పెద్దపల్లి డిస్టిక్లో మంత్రి మండలం అంటేనే పెద్దది, మారుమూల గ్రామంగానే ఉంటుంది కానీ పెద్ద మండలం అది. ఆ మండలంలో నేను మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. అక్కడ ఏంటిదంటే ఇవరకు ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మున్నూరు కాపు సంఘం భవనం అన్న పేరెత్తడం లేదు. ఈ మన మున్నూరు కాపు వాళ్ళు కానీ ఎవరు కానీ రాజకీయంగా ఉన్నవాళ్ళు దాని పేరెత్తలే, దాని వాళ్ళు ల్యాండ్ అనేది లేదు, అక్కడ భవనం నిర్మించడం లేదు. ఇప్పుడు దాన్ని నేను కోరేది ఒకటి ఏంటంటే మాకు అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ, నేను కోరుకునేది ఒకటి ఏంటంటే అక్కడ మాకొక్కటి మున్నూరు కాపు సంఘం భవనం ఏర్పాటు చేయాలి. ముందు చేసేది ఏంటిదంటే మాకు అక్కడ ఫస్ట్ ల్యాండ్ అవకాశం చూడాలి. మళ్ళీ తదుపరి ఇటు చేసి అక్కడ మున్నూరు కాపు సంఘం భవనం కావాలని నేను శ్రీధర్ బాబును కోరుకుంటున్నా. అదే మంత్రి శ్రీధర్ కలిసే ప్రయత్నం చేశాను. నిన్న ఒక మీటింగ్లో ఉన్నాడు, నేను వేరే నాకు కూడా వేరే పని ఉండే ఆ నుండి రచ్చపల్లికి వెళ్తాడు. మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దామని నిన్న ఆలోచించిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరంలో
తలపెట్టిన భవనం అది ఎటగాలి ఇంకా మామూలుగానే క్యాలెన్స్ లేచి ఉన్నది. అక్కడ కూడా నేను మంత్రి మండలం ఉన్న అంత సహాయం చేకూరుస్తా అని అక్కడ కూడా నేను ఈ మంత్రి శ్రీధర్ బాబును శ్రీన్ బాబు గారిని అని కోరడం జరుగుతుంది. ఇంకా మా కుల పెద్దలు ఆకుల కిరణ్ కానీ వేరే అందులో ఐలి ప్రసాద్ వీళ్ళందరూ మా కులసలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వారికి కూడా విన్నపించుకోవడం జరుగుతుంది. అక్కడ కాళేశ్వరం కానీ ఇక్కడ మంత్రిలో కానీ ప్రతి గ్రామాన మంత్రి మండలంలో మన మున్నూరు కాపు భవనాలు సమకూర్చుకోవాలి. కొన్ని మన ప్రభుత్వం నుండి కూడా కొన్ని మాకు కొన్ని నిర్మాణాలకు కొన్ని కేటాయించాలని నేను శ్రీధర్ బాబుని కోరుకుంటాను.